హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ ఏసీ. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం కాంతి అనే చాప్టర్ ని తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్న కాంతి అనే చాప్టర్ కేవలం 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లోది మాత్రమే కాదు, కాంతి అనే చాప్టర్ నుంచి ఏ బిట్ వచ్చినా సరే ఆన్సర్ చేయగలిగే విధంగా ప్రతి ఒక్క సమాచారం కూడా ఇందులో ఉందండి. చాలా క్లియర్ గా ప్రతిదీ కూడా ఉంటది అనమాట. సో సమ్స్ తో సహా మనకి ఏదైతే కాంతి అనే లెసన్ లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ తో సహా పరావర్తనం కోసం ఎన్ని రకాలు, పరావర్తన అనువర్తనాలు అనేవి ఒక దర్పణం మీద ఎలా ఉంటది, అసలు ప్రతిబింబం అనేది ఎన్ని రకాలు, అలాగే దర్పణాలు ఎన్ని రకాలు, కటకాలు ఎన్ని రకాలు, దర్పణానికి కటకానికి ఉన్న తేడాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనకి వాలు దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యకి ఫార్ములా, అలాగే వస్తువు స్థానం బట్టి ప్రతిబింబాల సంఖ్య దాని లక్షణం తెలిపేది, ప్రతిదీ కూడా వివరంగా ఉండడం జరిగింది. మానవ కన్ను కోసం, దానికి సంబంధించిన దర్పణాల కోసం ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కాంతి అనే చాప్టర్ నుంచి మీకు బిట్ ఏది వచ్చినా సరే ఆన్సర్ చేయగలిగే విధంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ బుక్ లోనవన్నీ రాస్తూ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మా ఫ్రెండ్ తో కలిసి రాయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఓల్డ్ న్యూ అనే తేడా లేకుండా మొత్తం కాంతి అంతా కూడా ఇందులో ఉంటుంది. అలాగే మనకి ఏ రెండు కలర్స్ కలిపితే ఏది వస్తుంది అనేది కూడా ఇక్కడ కోడింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది మా ఫ్రెండ్ నోట్స్ చూసి. తర్వాత పరిక్షేపణం అనే దాని గురించి, వక్రీభవనము, వక్రీభవన గుణకాలు, ఇలా ప్రతిదీ కూడా ఉందన్నమాట. ఇంద్రధనస్సు ఏర్పడడం అసలు ఎందుకు ఏర్పడుతుంది, అందబిందువు, ఇలా మనకి. అలాగే ఏదైతే 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 2లో ఎక్సర్సైజెస్ ఉందో ఆ ఎక్సర్సైజెస్ అన్ని రాసాము, అందులో ఇచ్చిన సమ్ కూడా చేసాము. ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు మ్యాటర్ ఏంటనేది అర్థమవుతుంది. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఇంకా కాంతి మొత్తం పర్ఫెక్ట్ గా వచ్చింది అనే ఒపీనియన్ తో మీరైతే ఉంటారు. సో మనకి ఈ చాప్టర్ కి సంబంధించే కాదు, కంటెంట్ నోట్స్ అనేవి మన దగ్గర రెడీగా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అంటే 9494163477 అనే నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సో ప్రతిదీ కూడా మన దగ్గర ఏ నోట్స్ లో ఉన్నాయి ఏంటి అనేది, కరెంట్ అఫైర్ కూడా ఉందండి రెడీగా. కరెంట్ అఫైర్ అయితే నవంబర్ నుంచి కంటిన్యూస్ గా ఫ్రీగా మన సెకండ్ ఛానల్ అయిన వాహినిస్ డిఎస్సి వరల్డ్ లో చెప్తున్నాము. ఆ ఛానల్లో మీరు ఫ్రీగా క్లాసెస్ చూసి నోట్స్ రాసుకోవచ్చు, లేదంటే కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా రెడీగా ఉన్నాయి మే వరకు. సో ఎవరికి కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే చాప్టర్ ని స్టార్ట్ చేసుకుందాము. కాంతి జ్ఞానాలలో అతి ముఖ్యమైనది దృష్టి జ్ఞానం. ఒక వస్తువు నుండి వచ్చే కాంతి మన కళ్ళలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ వస్తువును మనం చూడగలం. ఈ కాంతి ఆ వస్తువు నుండి విడుదలై ఉండొచ్చు, లేదా పరావర్తనం చెందించి ఉండవచ్చు. కాంతి అన్ని ఉపరితలాల నుండి పరావర్తనం చెందుతుంది. దర్పణాన్ని తాకిన తర్వాత కాంతి కిరణం మరొక దిశలో పరావర్తనం చెందుతుంది. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు. పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుంచి వెనకకు వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. దర్పణాన్ని పతన కిరణం తాకిన బిందువు వద్ద దర్పణానికి 90 degrees కోణంలో మరొక గీత గీస్తే దానిని పరావర్తన తలానికి ఆ బిందువు వద్ద లంబం అంటారు. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే పడింది అనమాట. సో పడింది పతన కిరణం అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ వచ్చింది పరావర్తన కిరణం అవుతుంది, దానికి లంబం ఇదనమాట. లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణం పతన కోణం I అవుతుంది. పరావర్తన కిరణానికి లంబానికి మధ్య గల కోణం పరావర్తన కోణం R అవుతుంది. సో పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇది మొదటి పరావర్తన నియమం. మొదటి పరావర్తన నియమం ఏంటి అంటే పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. రెండోది ఏంటంటే పతన కిరణం, పరావర్తన కిరణం మరియు పతన తలానికి పతన బిందువు వద్ద గీచిన లంబం ఒకే తలంలో ఉంటాయి. ఇది పతన కిరణం అండి, ఇది పరావర్తన కిరణం, ఇది పతన బిందువు నుంచి గీసిన లంబం. ఈ మూడు కూడా ఇక్కడ ఒకే ఒక తలం మీద ఉన్నాయి, చూసారు కదా, అది రెండో నియమం అన్నమాట. మొదటి పరావర్తన నియమం ఏంటి, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో, కోణం ఉందో, అది ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్న కోణానికి ఈక్వల్ గా ఉంటది అన్నమాట. ఓకే, కాంతి ఇది ఒక శక్తి స్వరూపం. దృష్టి జ్ఞానాన్ని కలుగజేసే శక్తి స్వరూపాన్ని కాంతి అంటారు. కాంతి అధ్యయన శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటారు. కంటి డాక్టర్ ని ఆప్థమాలజిస్ట్ అంటారు. కంటి డాక్టర్ ఉపయోగించే పరికరం ఆప్థమాలస్కోప్. కళ్ళజోడు షాప్ ని ఆప్టికల్స్ అంటారు.
కాంతి విద్యుదయస్కాంత తరంగాలకి చెంది ఉంటుంది. కాంతి ఏ తరంగాలకి చెంది ఉంటుంది అని అడగొచ్చు. విద్యుదయస్కాంత తరంగాలకి చెంది ఉంటుంది. విద్యుదయస్కాంత తరంగాలు అంటే ఏంటి? ఏ తరంగాలైతే శూన్యంలో మరియు యానకంలో రెండిట్లో ప్రయాణం చేస్తాయో ఆ తరంగాల్ని విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. మీకు ధ్వని చాప్టర్ చెప్పేటప్పుడు చెప్పాను. ఏం చెప్పాను? ధ్వని అనేది శూన్యంలో ప్రయాణించదండి అని చెప్పి. ధ్వని కాంతి రెండు కూడా కొన్ని నియమాల్ని పాటిస్తాయి, రెండు ఒకేలాంటివి. కానీ కాంతి ప్రయాణించే తరంగాలు ధ్వనివి ఒకటి కాదని చెప్పాను. ఎందుకు అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. కాంతి అనేది విద్యుదయస్కాంత తరంగాలకు చెంది ఉంటది అనమాట. అంటే ఏంటి? శూన్యంలో కూడా ప్రయాణించగలదు అని. శూన్యంలో కాంతి వేగాన్ని సి అనే అక్షరంతో సూచిస్తారండి. సి ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్/సెకండ్, లేదా 3 × 10⁻10 సెంటీమీటర్/సెకండ్, లేదా 3 × 10⁵ కిలోమీటర్/సెకండ్. సి ఈజ్ ఈక్వల్ టు సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు అనమాట. కాంతి తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణం చేస్తుంది అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ కాంతి జనకాలు చూద్దాము. కాంతి జనకాలు అనగా కాంతిని జనింప చేసేవి అని అర్థం. ఇవి రెండు రకాలు. ఒకటి స్వయం ప్రకాశకాలు, రెండు అస్వయం ప్రకాశకాలు అనమాట. స్వయం ప్రకాశకాలు స్వయంగా కాంతినిచ్చేవి. ఇవి మళ్ళీ 2 టైప్స్. అవి సహజ స్వయం ప్రకాశకాలు అని, అస్వయం ప్రకాశకాలు అని 2 టైప్స్ అనమాట. మరి సహజ స్వయం ప్రకాశకాలకి ఎగ్జాంపుల్ గా మనము నక్షత్రాలు, సూర్యుడు, మినుగురు పురుగులు ఇలాంటివి చెప్పుకోవచ్చు. మినుగురు పురుగు కాంతిని ఇవ్వడానికి కారణం ఏంటంటే న్యూస్ఫెరాల్ అనే ప్రోటీన్ అనమాట. ఇప్పుడు సూర్యుడు గురించి తెలుసుకుందాము. సూర్యుడు ఇది ఒక సహజ శక్తి వనరు. దీని వ్యాసం 1.39 మిలియన్ కిలోమీటర్లు. దీనిలో ఎక్కువగా ఉండే వాయువులు హైడ్రోజన్, హీలియం. సూర్యుడిలో జరిగే కేంద్రక చర్య కేంద్రక సంలీనం. సూర్యుని కాంతి భూమిని చేరుటకు పట్టే సమయం 8.22 నిమిషాలు అన్నమాట. సూర్యుడిలో తక్కువగా ఉండే మూలకాలు OCNE, Fe. నెక్స్ట్ కృత్రిమ స్వయం ప్రకాశకాలు. వెలుగుచున్న బల్బు, వెలుగుచున్న కొవ్వొత్తి, వెలుగుచున్న పొయ్యి. ఇప్పుడు అస్వయం ప్రకాశకాలు అంటే ఏంటో చూద్దాం. స్వయం ప్రకాశకాల మీద ఆధారపడి కాంతినిచ్చేవి అస్వయం ప్రకాశకాలు అన్నమాట. గ్రహాలు, ఉపగ్రహాలు, చంద్రుడు, భూమి ఇవన్నీ. చంద్రుడి కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది అంటే 1.3 సెకండ్లు. కాంతి ఆధారంగా యానకాలను కూడా మనం వర్గీకరించవచ్చు. అదేంటి అంటే ఫస్ట్ది పారదర్శక యానకాలు. కాంతిని తమకుండా ప్రసరింపజేసుకునేవి పారదర్శక యానకాలు అన్నమాట. ఇవి నీడని ఏర్పరచవు. ఎగ్జాంపుల్ గాజు, గాలి, నీరు మొదలైనవి. రెండోది పాక్షిక పారదర్శక యానకాలు. కాంతిని పాక్షికంగా ప్రసరింపజేసుకునేవి. అస్పష్టమైన నీడని ఏర్పరుస్తాయి అన్నమాట. ఆయిల్ పేపర్, గరుకు గాజు, ట్రేసింగ్ పేపర్ మొదలైనవి. అపారదర్శక యానకాలు కాంతిని తమకుండా పూర్తిగా ప్రసరింపజేయవు, స్పష్టమైన నీడల్ని ఏర్పరుస్తాయి అన్నమాట. వీటికి ఎగ్జాంపుల్ గా మనం చెక్క, రబ్బర్, ప్లాస్టిక్, లోహాలు, మానవ శరీరాన్ని తీసుకోవచ్చు. కాంతి కిరణాలు మళ్ళీ రకాలు. ఇది సమాంతర కాంతి కిరణాలు. ఇది కేంద్రీకృత లేదా అభిసరణీయ కాంతి కిరణాలు అంటారు. ఇది వికేంద్రీకృత లేదా అపసరణీయ. అంటే ప్రతి ఒక్క రేస్ వచ్చి ఒకే దగ్గర కేంద్రీకృతం అయితే అది కేంద్రీకృత లేదా అభిసరణీయ. ఒక రేస్ అనేది వేరు వేరు వైపులు వెళ్తూ ఉంటే దాన్ని అపసరణీయ లేదా వికేంద్రీకృత అని అంటారు. ఇప్పుడు కాంతి ధర్మాలు చూద్దాం. రుజుమార్గం, పరావర్తనం, వక్రీభవనం, సంపూర్ణాంతర పరావర్తనం, విక్షేపణం, పరిక్షేపణం, వ్యతికరణం, వివర్తనం, ధ్రువణం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మనం ఈ కాంతి ధర్మాలన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ రుజుమార్గ ధర్మం చూద్దాం. కాంతి రుజుమార్గాన్ని వివరించిన శాస్త్రవేత్త ఫెర్మాట్. ఫెర్మాట్ సూత్రం అంటే ఏంటి? కాంతి తక్కువ కాలంలో గమ్యాన్ని చేరే మార్గాన్ని ఎంచుకుంటుంది అనేది ఫెర్మాట్ సూత్రం అన్నమాట. రుజుమార్గ ధర్మం ఆధారంగా పనిచేసే పరికరాన్ని పిన్హోల్ కెమెరా. పిన్హోల్ కెమెరాలో ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది. దీనిలో రంధ్రాల సంఖ్య పెరిగితే ప్రతిబింబాల సంఖ్య కూడా పెరుగుతుంది. రంధ్ర పరిమాణం పెరిగితే అస్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. గమనించాలి, రంధ్రాల సంఖ్య పెరిగితే ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. రంధ్రం పరిమాణం పెరిగితే అస్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. రుజుమార్గ ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం ఏది అంటే పిన్హోల్ కెమెరా. ఓకే, నెక్స్ట్ రుజుమార్గ ధర్మం ఆధారంగా నీడలు ఏర్పడతాయి. నీడ వస్తువు యొక్క ఆకారాన్ని తెలియజేస్తుంది. ఇది ఎప్పుడూ నలుపు రంగులో ఉంటుంది. దీనిలో ఛాయ అనేది ఉంటుంది కదా, అది 2 భాగాలు అన్నమాట. సో ఒకటి ప్రఛాయ, 2 ఉపఛాయ. ప్రఛాయ అంటే మధ్యలో ఉండే నల్లని భాగం, ఉపఛాయ అంటే చుట్టూ ఉండే మసక భాగం అన్నమాట. ఈ రుజుమార్గ ధర్మం ఆధారంగా గ్రహణాలు కూడా ఏర్పడతాయి అన్నమాట. గ్రహణాలు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఇక్కడ సన్ను, మూను, ఎర్త్ అనమాట. సన్ను, ఎర్త్, మూను. సో ఈ రెండింటికి మధ్యలో మూను వచ్చేస్తే సూర్యగ్రహణం, ఈ రెండింటి మధ్యలో ఎర్త్ ఉంటే చంద్రగ్రహణం అనమాట. అది అలా ఇంగ్లీష్ లో రాయడం జరిగింది.
తోలు బొమ్మలాట అనే సాంప్రదాయ క్రీడల్లో ఈ ధర్మాన్ని ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు రుజుమార్గ ధర్మం గురించి క్లియర్ గా తెలుసుకున్నాం. రెండోదైన పరావర్తన ధర్మం చూద్దాం. మనం వస్తువులను చూడడానికి కారణమయ్యే కాంతి ధర్మమే పరావర్తనం అనమాట. సో ఇలా పడి రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఇంకా దాన్ని మనం చూడలేం కదా. సో అలా మన వస్తువులు చూడడానికి కారణమయ్యేది పరావర్తనం. కాంతి ఏదైనా తలంపై పతనం చెంది తిరిగి అదే యానకంలోకి ప్రయాణం చేయడాన్ని పరావర్తనం అంటారు. ఐ అనేది పతన కిరణం, ఆర్ అనేది పరావర్తన కిరణం, ఎన్ అనేది లంబం, ఏబి అనేది పరావర్తన తలం, యాంగిల్ ఐ పతన కోణం, యాంగిల్ ఆర్ పరావర్తన కోణం. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఇందాకే. ఇక్కడ ఏదైతే మనకి ఆల్ఫా అనేసి రెండు వైపులా రాసిన్నామో దాన్ని గ్లాసింగ్ కోణం అంటారు. అంటే ఇది మనకి ఇదేంటి 90 డిగ్రీస్ కదా. సో 90లోంచి యాంగిల్ ఐ తీసిస్తే మనకి ఇటువైపు గ్లాసింగ్ కోణం అనేది వస్తుంది. సో ఇది లంబం కదా, ఇక్కడ తలానికి దీనికి 90 డిగ్రీస్ ఉంటుంది. ఆ 90లోంచి ఆర్ తీసిస్తే ఈ గ్లాసింగ్ కోణం వచ్చేస్తుంది అనమాట. దీని మీద లెక్కలు కూడా ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు పరావర్తన సూత్రాలు చూద్దాము. పతన కిరణం, లంబం, పరావర్తన కిరణంలు తలానికి ఒకే వైపున ఉంటాయి. ఇది ఆల్రెడీ చూసాము. పతన కిరణం, పరావర్తన కిరణం లంబానికి ఇరువైపులా ఉంటాయి. అవును. పతన కోణం మరియు పరావర్తన కోణాలు సమానం. ఇది మొదటి పరావర్తన సూత్రం అనేది ఇందాకే తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు దాని మీద ఎలా ప్రాబ్లమ్స్ అడుగుతారని చూద్దాం. కాంతి 30 డిగ్రీల కోణంతో పతనం చెందింది, అయితే ఎంత కోణంతో పరావర్తనం చెందుతుంది అని అడుగుతున్నారు. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏం చెప్పాను? ఎంత కోణంతో అయితే పతనం చెందిందో తిరిగి అంతే కోణంతో పరావర్తనం చెందుతుంది. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అనేది ఇప్పుడే తెలుసుకున్నాము. సో ఇక్కడ 30 డిగ్రీస్ పతన కోణం అయితే పరావర్తన కోణం కూడా 30 డిగ్రీస్. నెక్స్ట్ కాంతి కిరణం 60 డిగ్రీల కోణంతో పతనం చెందింది, అయితే పతన పరావర్తన కిరణాల మధ్య కోణం ఎంత అని అడిగారు. సో ఇది 60 డిగ్రీలతో మనకి పతనం చెందితే సేమ్ మళ్ళీ 60 డిగ్రీలతో పరావర్తనం చెందింది. సో రెండిటి మధ్య కోణం ఏదైతే పతన కిరణం పరావర్తన కిరణం ఆ రెండు ఉన్నాయో ఆ రెండిటి మధ్యది అడిగారు. అంటే ఇది 60తో వచ్చింది, ఇది 60తో లేదు, మొత్తం కలిపి 120 అనమాట. కాంతి కిరణం 50 డిగ్రీల కోణంతో పరావర్తనం చెందింది, అయితే పతన పరావర్తన కిరణాల మధ్య కోణం ఎంత అని అడిగారు. సేమ్ అండి, సేమ్ లెక్క. నెక్స్ట్ కాంతి కిరణం 40 డిగ్రీల కోణంతో పతనం అయితే పతన కిరణానికి పరావర్తన తలానికి మధ్య కోణం మనకి ఎక్కడ అడిగారు అనేది మనం చూసుకోవాలండి. సో ఇది పతన కిరణం అయితే దానికి 40 డిగ్రీస్ కోణంతో పడింది. నెక్స్ట్ ఏం అడిగారు? ఆ పతన కిరణానికి పరావర్తన తలానికి, ఈ తలానికి మధ్య కోణం అడిగారు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఓవరాల్ గా 90 డిగ్రీస్ అండి. 90 నుంచి ఐ తీసిస్తే మనకి ఈ కోణం వచ్చేస్తుందని ఇందాక చెప్పాను. సో అదే ఇక్కడ చేసాం అనమాట. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి. 90లోంచి పరావర్తన కోణం తీసిస్తే మనకి గ్లాసింగ్ కోణం అనేది వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఈ విధంగా అయితే మనకి ఈ కోణాల మీద సంసారడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాము. కాంతి కిరణం తలానికి నిటారుగా లేదా లంబంగా లేదా 90 డిగ్రీల కోణంతో పతనం చెందింది, అయినా పరావర్తన కోణం మరియు గ్లాసింగ్ కోణాలు కనుక్కోండి అన్నారు. సో ఏదైతే మనకి కాంతి కిరణం ఉందో అది తలానికి నిటారుగా లేదా లంబంగా లేదా 90 డిగ్రీస్ తో పతనం చెందింది అన్నాడు. అప్పుడు పరావర్తన కోణం మరియు గ్లాసింగ్ కోణం ఏంటి అని అడుగుతున్నారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. డైరెక్ట్ గా 90 డిగ్రీస్ తో పడిందంటే అక్కడ అసలు పతన కోణం లేదు. పతన కోణం ఎంత ఉంటుందో పరావర్తన కోణం కూడా అంతే ఉంటుంది, కాబట్టి పతన కోణం లేనప్పుడు పరావర్తన కోణం కూడా ఉండదు. సో రెండు 0 0s. ఇప్పుడు గ్లాసింగ్ కోణం ఏంటి? 90లోంచి తీయాలి, 90లోంచి 0 తీస్తే అంత 90. ఓవరాల్ గ్లాసింగ్ కోణం అనేది 90 డిగ్రీస్ అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు పరావర్తనంలో రకాలు చూద్దాం. ఫస్ట్ ఇది క్రమ పరావర్తనం. పరావర్తన సూత్రాలని పాటిస్తుంది. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఈ పరావర్తనంలో పరావర్తన కిరణాలు ఒకదానితో మరొకటి సమాంతరంగా ఉంటాయి. నునుపైన తలాలు ఈ క్రమ పరావర్తనాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఇప్పుడు క్రమరహిత పరావర్తనం చూద్దాం. ఇది పరావర్తన సూత్రాన్ని పాటించదు. యాంగిల్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్. వీటిలోని పరావర్తన కిరణాలు సమాంతరంగా ఉండవు. బరుకైన తలాలు ఈ పరావర్తనాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. సో మూడోది దర్పణాల గురించి తెలుసుకున్నాము. ఇది పరావర్తన ధర్మం ఆధారంగానే దర్పణాలు అనేవి పనిచేస్తాయండి. ప్రతిబింబాన్ని ఏర్పరిచేదే దర్పణం అన్నమాట. ఇప్పుడు ప్రతిబింబాల్లో రకాలు చూద్దాం. ఇది వస్తువు యొక్క రూపాన్ని తెలియజేస్తుంది. వస్తువు ఏ రంగులో ఉంటే అదే రంగులో ఉంటుంది. ప్రతిబింబాలు 2 రకాలు అన్నమాట. ఇప్పుడు నీడ ఏంటంటే నలుపు రంగులో ఉంటది కదా, కానీ ప్రతిబింబం అనేది ఏంటంటే వస్తువు ఏదైతే రంగులో ఉంటుందో అదే రంగులో ఉంటది అనమాట.
ఇప్పుడు అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు నల్లగా కనిపించాం కదా, సో అలా అనమాట ప్రతిబింబం అంటే అది. అది మరి ప్రతిబింబంలో ఇంకా కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ది నిజ ప్రతిబింబం. ఇది తలక్రిందుల ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అనమాట. తెర మీద పట్టగలం, నేరుగా కంటితో చూడలేము అనమాట. దీన్ని తెర మీద పట్టి చూడగలము. తలక్రిందుల ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ గా ఏవి ప్రతిబింబాన్ని ఇలా నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయంటే పుటాకార దర్పణం, కుంభాకార కటకం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పుటాకార దర్పణం చేసేవి ఆ దాంట్లో ఉండే క్వాలిటీస్ అన్ని కుంభాకార కటకంలో ఉంటాయి. కుంభాకార దర్పణంలో ఉన్నవన్నీ పుటాకార కటకంలో ఉంటాయి అన్నమాట. ఆ దర్పణాలకి కటకాలకి ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనేది తెలుసుకుందాం నెక్స్ట్ ఇది రెండోది మిథ్యా ప్రతిబింబం అన్నమాట. ఇది నిటారుగా ఏర్పడుతుంది, తెర మీద పట్టలేము. ఇక్కడ మీరు గమనించవచ్చు, నిజ ప్రతిబింబం అనేది తలక్రిందుల ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, తెర మీద పట్టగలం. ఇదేంటంటే నిటారుగా ఉంటుంది, తెర మీద పట్టలేము, కంటితో నేరుగా చూడొచ్చు అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ గా మనం సమతల దర్పణం, కుంభాకార దర్పణం, పుటాకార కటకం తెలుసుకోవచ్చు. ఇప్పుడు దర్పణాల్లో రకాలు చూద్దాం. దర్పణాలు మామూలుగా రెండు రకాలండి. ఒకటి సమతల దర్పణం, రెండోది గోళాకార దర్పణం. గోళాకార దర్పణాలు మళ్ళీ రెండండి, పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం అన్నమాట. ఇప్పుడు సమతల దర్పణం గురించి తెలుసుకుందాం. సమతల దర్పణం. సమతల గాజు పలకకు ఒకవైపున సిల్వర్ బ్రోమైడ్ తో గాని మెర్క్యూరీతో గాని పోత పూసేవారు, కానీ ప్రస్తుతం అల్యూమినియంతో పోత పోస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ సమతల దర్పణం యొక్క ధర్మాలు చూసుకున్నట్లయితే వస్తువు పరిమాణం, ప్రతిబింబ పరిమాణం రెండు కూడా సమానంగా ఉంటాయి. వస్తువు దూరం, ప్రతిబింబ దూరాలు సమానంగా ఉంటాయి. నిటారైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. మిథ్యా ప్రతిబింబం అంటే ఏంటి? నిటారుగా ఉంటది. కుడి ఎడమలు తారుమారవుతాయి. ఈ ధర్మాన్ని పార్శ్వ విలోమం అంటారు. పార్శ్వ విలోమాన్ని ప్రదర్శించిన అంకెలు అంటే కుడి ఎడమ తారుమారైన ఒకేలాగా ఉండే అంకెలు 108 అన్నమాట. పార్శ్వ విలోమాన్ని ప్రదర్శించిన ఆంగ్ల భాషలో అక్షరాలు AHIMOTUVWXY అన్నమాట. ఇప్పుడు సమతల దర్పణం యొక్క పరావర్తన అనువర్తనాన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది పెరిస్కోప్. ఈ పెరిస్కోప్ అనేది జెడ్ షేప్ లో ఉంటదండి. దీనిలో రెండు సమతల దర్పణాలు అనేవి ఉంటాయి. దీనిలో రెండు పరావర్తనాలు ఏర్పడతాయి. సమతల దర్పణాన్ని పెరిస్కోప్ తలంతో 45 డిగ్రీస్ కోణంతో అమరుస్తారండి. పెరిస్కోప్ లో సమతల దర్పణాల మధ్య కోణం 0 డిగ్రీసే ఉంటది. దీనిని ఆర్మీ, నేవీల్లో ఉపయోగిస్తారంట. అంటే వాళ్ళు ఇక్కడ ఉండి పైనుంచి ఇలా అటు నుంచి వచ్చేది ఇక్కడ నుంచి చూసేలాగా ఉంటది అనమాట. సో అది పెరిస్కోప్. నెక్స్ట్ కెల్డేస్కోప్ అంటే దీనిలో మూడు సమతల దర్పణాలు ఒకదాంతో మరొకటి 60 డిగ్రీలు కోణం చేస్తూ సంబాహు త్రిభుజాకారములు అమరుస్తారు. ఇది బహుళ పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు రెండు సమతల దర్పణాలు అయితే పెరిస్కోప్ అండి, మూడు అలాగే 60 డిగ్రీల కోణం చేస్తూ సంబాహు త్రిభుజాకారంలో ఉండేదంటే కెల్డేస్కోప్. ఓకే, ఇక్కడ ఏంటంటే పెరిస్కోప్ లో సమతల దర్పణాల మధ్య కోణం అనేది 0 ఉంటది అనమాట. దీనిలో ఉంచిన చిన్న చిన్న గాజు మొక్కలు వివిధ రకరకాల రంగుల్ని ఏర్పరిచి కంటికి ఆహ్లాదాన్ని ఇస్తాయి అన్నమాట. సో మనకి సమతల దర్పణం అనేది అయ్యింది. ఇప్పుడు వాలు దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య అనే ఫార్ములా ఏంటంటే అన్ఈక్వల్ టు 360/θ-1 అండి. ఇది 360/θ విలువ సరి సంఖ్య అయింది అనుకోండి, ఇది వర్కౌట్ అవుద్ది అనమాట. లేదు 360/θ విలువ బేస్ సంఖ్య అయింది అనుకోండి, ఇలా ఉంచేస్తారు. ఒకవేళ ఇది సరి సంఖ్య అయితే -1 చేస్తారు అంతే. అప్పుడు మనకి ప్రతిబింబాల సంఖ్య n అనేది వస్తుంది అనమాట. θ అంటే ఏంటి? కోణం అనమాట. సో 20 డిగ్రీస్ ఉందనుకోండి వాలు దర్పణాల మధ్య కోణం అనేది, అప్పుడు వచ్చే ప్రతిబింబాల సంఖ్య ఎంత అంటే 360/θ-1. ఎందుకు 360/θ-1 చేసామంటే 360/20 అంటే 18 కదా, 18 అనేది సరి సంఖ్య, సో -1 చేసాం. అలాగే 360/θ అనేది బేస్ సంఖ్య వచ్చింది అనుకో, ఇంకా దాన్ని అలా విడిచిపెట్టేస్తాం అన్నమాట. బేస్ సంఖ్య వచ్చినప్పుడు మనము -1 అనేది చెయ్యము. ఓకేనా? సో 0 డిగ్రీస్కి ఏంటంటే అనంతంగా ఉంటాయి. వాలు దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎల్లప్పుడూ బేసి సంఖ్యలోనే ఉండాలన్నమాట. అందుకని 360/θ వస్తే -1 చేస్తే దాన్ని బేస్ సంఖ్య కింద కన్వర్ట్ చేస్తుంటాం అనమాట. అది విషయం. ఓకే, వాలు దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య దశాంశం వస్తే తర్వాత పూర్ణాంకాన్ని తీసుకోవాలన్నమాట. రెండు దర్పణాలను ఎదురెదురుగా లేదా సమాంతరంగా లేదా 0 డిగ్రీస్ కోణంతో అమర్చినప్పుడు అనంతమైన ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి. కోణాలకు ప్రతిబింబాల సంఖ్యకు మధ్య గల సంబంధం విలోమ సంబంధంగా ఉంటది అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మనకి పూర్ణాంకాలుగా వస్తే ఏం చేయాలన్నారు, దాని తరువాతి దశాంశాలు వస్తే దాని తర్వాత పూర్ణాంకాన్ని తీసుకోవాలన్నారు. ఇక్కడ 6.2 వచ్చింది కాబట్టి 6 తర్వాత 7 కాబట్టి 7 తీసుకున్నాం అనమాట. అర్థమైంది కదా? సో నెక్స్ట్ గోళాకార దర్పణాలండి.
ఈ ఇన్ఫర్మేషన్ మనము సెకండ్ వీడియోలో తెలుసుకుందాం. ఒకేసారి మొత్తం చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ నోట్స్లో పీడిఎఫ్లు కావాలి అంటే కనుక 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.